హలో హాయ్ డియర్, మీరు చూస్తున్నది స్ప్లిట్ ఏసీ విత్ అవుట్డోర్ యూనిట్ లాయిడ్ కంపెనీ. ఓకే, ఈ లాయిడ్ కంపెనీ ఇది 1 టన్ అయినా 2 టన్ అయినా 1.5 టన్ అయినా ఇన్స్టాలేషన్ చేసే విధానం మాత్రం ఒకటే. చూడండి నేను ఎలా ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. ఇది మనం లొకేషన్ అనమాట. ఇది మన ఏసీ, అక్కడ ఇన్స్టాలేషన్ చేయాలి. వాటర్ లెవెల్ స్ప్లిట్ సెన్సార్ చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఎక్కడ క్రాస్గా ఉండకుండా నీట్గా ఫ్లో, మా డ్రైన్ లైన్ పాయింట్ ఫ్లో పోవడానికి నీట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రిల్ మిషన్ తీసుకొని ఇలా చిన్న బిట్ తీసుకొని పెట్టిన తర్వాత హోల్స్ వేయాలి. ఒకసారి ఏం చేస్తుంటే చూడండి హోల్స్ ఎలా వేస్తున్నాను. ఇలా హోల్స్ వేయాలి. మనం మార్కింగ్ ఎక్కడెక్కడైతే పెట్టుకుంటామో కనిపిస్తుంది ఇక్కడ ఇదిగా అక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర చూడండి ఇక్కడ కనిపిస్తుందండి. నీట్గా హోల్స్ పెట్టుకోవాలి. 5 కానీ 6 కానీ హోల్స్ కొట్టుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మనము మార్కింగ్ పెట్టుకున్న దగ్గర పైప్ లైన్ ఇట్లా పోకుండా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత హోల్స్ వేసిన తర్వాత చూడండి చెక్క దట్టీలు, చిన్న చిన్న చెక్క ముక్కలు ఉన్నాయి కదా, ఆ చెక్క ముక్కలు ఈ హోల్స్లో కొట్టేసేసి పెట్టాలి. ఎందుకంటే ఈ సీలలు మనం పెట్టే నట్లు స్క్రూస్ నీట్గా ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఎంత వజన్ ఉన్నా కూడా కిందకి పడిపోవడానికి ఛాయిస్ ఉండదు అనమాట. చాలా బాగా ప్రాపర్గా ఉంటుంది. సో ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్ని హోల్స్కి మొత్తం మ్యాచ్ అయ్యేటట్టుగా మొత్తం చెక్క తట్టిలో నీట్గా ఇట్లా హ్యామర్తో కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను ఇలా సీలలోని తీసుకోవాలి. విత్ స్క్రూస్ కూడా ఉన్నాయి చూడండి, స్క్రూ టైప్లో ఇలా తీసుకొని జస్ట్ 5 స్క్రూస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి మిడిల్లో, అటు 2 ఇటు 2 పైన కింద పెట్టుకొని ఇలా నీట్గా కుట్టాలి. కుట్టేటప్పుడు మీరు హ్యామర్ కానీ అది కానీ సేఫ్టీగా వర్క్ చేసుకోవాలి. మ్యాక్సిమం సేఫ్టీ లేకుండా వితౌట్ సేఫ్టీతో చేయడం సరికాదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. హ్యామర్ కూడా కుట్టేటప్పుడు చేయి మీద కొట్టుకోకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి. రైట్, ఇలా మనం ఇండోర్ యూనిట్ ఫ్రేమ్ బిగించిన తర్వాత ఇప్పుడు ఈ ఇండోర్ యూనిట్ పైపులు ఉన్నాయి కదా, సెక్షన్ అండ్ డిశ్చార్జ్, ఈ పైపులు చూడండి నేను ఎలా బెండ్ చేస్తున్నాను. నీట్గా నిదానంగా చేయాలి. అవి బెండ్ అయిపోతే మనం చేసిన పని అంతా వృధా అవుతుంది. అలా బెండ్ కాకుండా నిదానంగా నీట్గా స్ట్రైట్గా చేసుకోవాలి. నేను ఇలా బెడ్ మీద పెట్టడానికి రీజన్ ఏంటంటే వీటికి ఏసీ గ్రిల్కి ఎలాంటి స్క్రాచెస్ మరకలు కానీ పడకుండా నీట్గా ఉండడం కోసం నేను ఇలా బెడ్ మీద పెట్టుకున్నాను. సో మీరు మెత్తగా ఉండడానికి ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి స్క్రాచెస్ పడుతుంది. స్క్రాచెస్ పడితే మనకు నీట్గా అనిపించదు అనమాట చూడ్డానికి. సో స్క్రాచెస్ లేకుండా నీట్గా ఉంచుకోవాలి. వర్క్ మాత్రం నిదానంగా నీట్గా చేసుకోవడానికి ట్రై చేయాలి. రఫ్ అండ్ టఫ్ చేయడానికి చూడొద్దు. ఓకే, ఇలా మొత్తం వైరింగ్ ప్లస్ ఇదంతా డ్రైన్ పాయింట్ పైపు ఇదంతా పెట్టేసి కేబుల్ గినంగా నేను చూడండి ఇలా పెట్టేసి ఈ మాదిరిగా ఇలా పెట్టేసేసి చూడండి నేను ఇలా పట్టుకున్నాను. ఇది తీసుకెళ్ళి ఓన్లీ దానికి తొడిగించాలి అంతే. చూడండి నేను ఇలా తొడిగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, మర్చిపోవద్దు. ఓకేనా, చూడండి హైట్లో ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి ఈ ఫ్రేమ్కి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ క్లిప్ మాదిరిగా ఇట్లా ఉన్నాయి కదా, రైట్ చూడండి పట్టీలలాగా ఆ పట్టీలకు దిగబెట్టాలి. చూడండి ఇలా పెడుతున్నాను. ఇది ఒకటే కొంచెం రిస్క్తో కూడుకున్నది. మ్యాక్సిమం చూసి సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది, పెద్ద అదేముండదు కనుక. ఓకేనా, నీట్గా సెట్ చేయాలి. ఇది సెట్ చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి పైనుంచి కిందికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సెట్ అయినట్లే ఉంటుంది కానీ అవ్వదు. సో జాగ్రత్త చూసుకొని చేయాల్సి వస్తుంది.
ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇది కేబుల్ది 20 amps మాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు వాల్కి అనేది ఇలా పెట్టుకోవాలి. పవర్ 20 amps దానికి ప్లగ్ పెట్టుకోవడానికి ఇలా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ బిట్ చూడండి నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను డ్రిల్ చేస్తున్నాను. ఇది బిట్ చూడండి. హోల్ మనకి ఎంత కావాలనుకుంటే పర్టికులర్గా అదే స్పేస్లో మనం హోల్ వేసుకోవచ్చు. చాలా తొందరగా హోల్ అనేది మనకి వాళ్ళకి ఫోకస్ అన్నమాట. ఒకటే డ్రిల్ బిట్, స్మాల్ డ్రిల్ బిట్, ఫర్ ఎగ్జాంపుల్ 12 mm, 15 mm, 18 mm ఇట్లాంటివి కొడితే హోల్ అనేది నీట్గా రావాలన్నమాట. ఇలా పెట్టేసి చూస్తున్నాం. విత్ ఇన్ 5 minutes కూడా టైం పట్టలేదు. ఓన్లీ 2 minutesలో హోల్ పడిపోయింది. ఆ హోల్లో నుంచి ఇలా కేబుల్స్, కాఫర్ ట్యూబ్స్ ఇలా తీసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉంది. వాల్కి బ్యాక్ సైడ్ మనం అవుట్డోర్ యూనిట్ పెట్టుకోవడానికి కోసం ఇట్లా లైన్ గుంజి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇండోర్ యూనిట్లకు ఆ బయట నుంచి వచ్చిన లైన్కి కనెక్ట్ చేయాలి. 1/2 inch పైప్ ఉంది. 1/2 inch + 1/4 పైప్ సైజు. ఈ ఫ్లోరింగ్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని దానికి టెప్లాన్ వేసుకున్న తర్వాత ఇట్లా చేయాలి. 2 అడ్జస్టబుల్ స్పానర్స్తోని నీట్గా థ్రెడ్డింగ్ అనేది రాంగ్ ఎక్కించకుండా నీట్గా ఎక్కించుకొని చేయాల్సి వస్తుంది. ఇది నేను డ్రైన్ లైన్కి టేప్ వేస్తున్నాను చూడండి. డ్రైన్ లైన్కి నేను మంచిగా టేప్ వేస్తున్నా. టేప్ వేసిన తర్వాత ఈ వైట్ రిబ్బన్ టేప్ వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఈ రబ్బర్ టేప్ ఎందుకు వేస్తున్నానంటే మనకు బ్లాక్ అనేది వైట్ హౌస్లో బ్లాక్ అనేది నీట్గా కనిపించదు. సో నేను వైట్ రిబ్బన్ వేసేస్తే వాల్ మాదిరిగా నీట్గా వైట్గా ఉంటుంది కాబట్టి సో నేను వైట్ రిబ్బన్ ఇది వేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా ఎంత ఉందో అంతవరకు మొత్తము చేసుకోవచ్చు. ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాక్సిమం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కొంతమందికి ల్యాడర్స్ లేకుండా హైట్లో ఏదేదో చేస్తూ ఉంటారు. సో అలా చేసుకోకూడదు. మనం ప్రాపర్గా మనం హైట్ మెన్షన్ చేసుకోవాలి. హైట్లోనే మనం నీట్గా వర్క్ చేసుకోవాలి. మనకు కంఫర్ట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. సేఫ్టీగా వర్క్ చేసుకోవాలి. పాపం చాలామంది ఏం చేస్తారని అంటే టైంకు అక్కడ ఏం లేక తొందరగా వేసి ఇన్స్టాలేషన్ చేయాలి కాబట్టి అవో ఇవో వేసుకొని చేస్తూ ఉంటారు. సో హైట్ ప్రాపర్గా పెట్టుకొని మాత్రమే మనం ఏదైనా హైట్ వేసుకొని వాటి మీదనే వర్క్ చేసుకోవాలి కంఫర్ట్గా. సో సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా నీట్గా వైట్ రిబ్బన్ చుట్టేసినాను చూడండి. ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది. ఓకే, దీంట్లో నేను ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ నుంచి వచ్చిన ఇండోర్ యూనిట్ నుంచి మనకు అవుట్డోర్ యూనిట్కి పోయే కేబుల్ నేను ఇండోర్ యూనిట్లో నేను కనెక్ట్ చేస్తున్నా. అవుట్డోర్కి వెళ్ళాలి కదా, ఆ కేబుల్కి జస్ట్ 3 వైర్స్ మాత్రమే ఉంటాయి. ఇది నాన్ ఇన్వర్టర్ కాబట్టి. ఓకే, ఫేస్, న్యూట్రల్, ఎర్తింగ్ 3 కేబుల్స్ వస్తాయి. ఆ 3 కేబుల్ని ఫేస్కి ఫేస్ ఇవ్వాలి, న్యూట్రల్కి న్యూట్రల్ ఇవ్వాలి, ఎర్తింగ్కి ఎర్తింగ్ ఇవ్వాలి. ఈ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనకు అక్కడ లూజ్ కాంటాక్ట్ కానీ అట్లా ఇట్లా ఉండకుండా పక్కాగా చేయాలి, ప్రాపర్గా చేయాలి. వర్క్ ఏదో చేసినాం అనే విధంగా ఉండకూడదు. ఇలా మనము పిన్స్కి ఫేస్, న్యూట్రల్, ఎర్తింగ్కి స్క్రూస్ మంచిగా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూడండి ఎలా ఫిట్ చేస్తున్నాను. ఇలా ఫిట్ చేయాలి. గ్రౌండ్కి గ్రౌండ్, న్యూట్రల్కి న్యూట్రల్, ఫేస్కి ఫేస్. ఇన్స్టాలేషన్స్ అందరూ చేస్తారు. చేసే దాంట్లో చాలా జాగ్రత్తగా నీట్గా చేస్తే బాగుంటుంది. కస్టమర్ అనేది హ్యాపీగా ఉంటారు. కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది మాత్రం పెట్టొద్దు.
ఏసీ అనేది ఇన్స్టాలేషన్ టైంలో మనము ప్రాపర్గా చేస్తే నెక్స్ట్ టైం అనేది ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. చాలామంది ఇన్స్టాలేషన్ టైంలో ఏం చేస్తారంటే ఈ వైరింగ్ అనేది లూజ్ కాంటాక్ట్ పెట్టడం వల్లనో, లేదు అని అంటే ఈ కనెక్టర్ పైప్స్ ఉంటాయి కదా మనకు కాపర్ ట్యూబ్ వచ్చిన దగ్గర ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ జాయింట్స్ దగ్గర అక్కడ కూడా వాళ్ళు టెప్లాన్ కరెక్ట్ వేయరు. అలా వేయనప్పుడు ఏమవుతుందంటే తర్వాత లీకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా లీకేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది. రిఫ్రిజిరెంట్ అంతా వెళ్ళిపోయినప్పుడు నీకు కంప్రెసర్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఇన్వర్టర్ మోడల్ కాకుండా నాన్ ఇన్వర్టర్లో అయితే. సో కాబట్టి మ్యాక్సిమం ప్రాపర్గా పిన్ టు పిన్ ప్రాపర్గా చేసుకుంటూ పోతే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉండనే ఉండవు. కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు కూడా ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది. ఓకే, చూడండి ఇలా నేను పైనుంచి డమ్మీ కవర్ పెట్టేసేస్తున్నా. ఆ కేబుల్స్కి కవర్ పెట్టేసేసి స్క్రూ అనేది నేను ఫిట్ చేస్తున్నాను. చూడండి, మీరు సోదిలాగా అని అనుకోవచ్చు, కాకపోతే దీంట్లో మంచి కంటెంట్ ఉంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూడగలరు. చూసిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకేమైనా కొత్త ఏసీలు కానీ లేదు అని అంటే సెకండ్ హ్యాండ్లో కానీ కావాలి అని అనుకుంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అని అంటే నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, మా నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత కవర్ అనేది ఫ్రంట్ కవర్ నేను ఇలా క్లోజ్ చేసేసుకున్న గ్రిల్ కవర్. ఓకే, డన్. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ దగ్గరికి వచ్చేసినాము. అవుట్డోర్ యూనిట్ దగ్గరికి వచ్చేసి వీటికి మనం స్టాండ్ కొట్టుకోవాలి కదా. సో మార్కింగ్ పెట్టుకొని ఇలా అడ్జస్టబుల్ స్పానర్తో కానీ లేదు అని అంటే వన్ సైడ్ స్పానర్తో కానీ మనం కొట్టిన తర్వాత ఇలా అవుట్డోర్ యూనిట్ సెట్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్లోరింగ్ చేస్తున్నాను. చూడండి, ఉన్న ఈ కాపర్ ట్యూబ్కి ఫ్లోరింగ్ చేసేస్తున్నాను. హాఫ్ ఇంచ్దే, హాఫ్ ఇంచ్ అంటే 1/2. ఓకే, 1/4 అంటే ఈ చిన్న పైపు డిశ్చార్జింగ్స్ వెళ్ళిపోతుంది. ఆ పైపు లిక్విడ్ లైన్ అదే అనమాట. సో ఇలా ఫ్లోరింగ్ అనేది నీట్గా క్రాకులు లేకుండా మంచిగా ఫ్లోరింగ్ అనేది కొట్టుకోవాలి. ఇది ఫ్లేరింగ్ టూల్ అంటారు. ఇప్పుడు నా చేతిలో పట్టుకొని నేను చేస్తున్నాను కదా, ఇది ఫ్లేరింగ్ టూల్. ఓకే, మీకు జస్ట్ అవగాహన కోసము నేను ఈ వీడియో అనేది ఎడిట్ చేసి పెడుతున్నాను. కాబట్టి మీరందరూ దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్స్లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది, ప్లస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు తెలుసుకోవడం వల్ల మీకే ఉపయోగం ఉంటుంది. ఓకేనా, ఇలా టెప్లాన్ టేప్ వేసుకోవాలి. ఫస్ట్ ఆ డిశ్చార్జ్ నట్టు నేను బిగిస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా గ్యాస్ అనేది రిలీజ్ చేసేసి ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే దాంట్లో ఉన్న ఎయిర్ ఏమైనా ఉంటే, డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. సో నేను అందుకనేసి కొంచెం పెట్టేసేసి ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫుల్ టైట్ చేసుకోవాలి. హెవీ ఫుల్ టైట్ చేసినాం అనుకో అది ఫ్లేరింగ్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలా చేసుకొని ఇది మొత్తం గ్యాస్ అనేది ఇప్పుడు నేను రిలీజ్ చేసుకున్న తర్వాత సోప్ సొల్యూషన్ చేయాలి. సోప్ సొల్యూషన్ పెట్టేసి చెక్ చేసుకోవాలి. మనకి ఏమైనా రిఫ్రిజిరెంట్ అనేది ఏమైనా లీక్ అవుతుందా ఏంటి అనేది చూసుకోవాలి. ఓకేనా, ఏం లీక్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ సోప్ సొల్యూషన్ వేసి చెక్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను వాటికి డమ్మీ నట్స్ అనేది పెడుతున్నాను. ఆ డమ్మీ నట్లో పెడుతున్నాను. చూడండి, స్టాండ్ గిట్లంగా ఎలా కొట్టినా ఏంటి అనేది. నా వర్క్ మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. ఇంకేమైనా దీంట్లో ఏమైనా ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. నేను మ్యాక్సిమం నాకేమీ అన్నీ ప్రాపర్గానే చేసినాను నేను అనుకుంటున్నా. ఓకేనా, ఇది ఇంకొక యూనిట్ అనమాట. ఇంతకుముందు చేసింది వేరే యూనిట్, ఇది వచ్చేసి ఇంకొక యూనిట్. ఇది వచ్చేసి నేను వాల్ నుంచి నేను హోల్ కొట్టలేదు. ఆటోమేటిక్గా నేను వెంటిలేటర్ ఉంటే వెంటిలేటర్లో నుంచి ఆ కేబుల్ లైన్ అనేది నేను తీసుకొచ్చిన. చూడండి, మీకు కనిపిస్తుంది చూడండి. ఓకేనా, ఇలా
వెంటిలేటర్ నుంచి తీసుకొచ్చిన. అయితే నేను 2 ఇన్స్టాలేషన్ చేసిన, ఒకటి ఇది ప్లస్ ఒకటి వరకు ఇది. దీనికి మాత్రం హోల్ కొట్టినాను చూడండి. ఓకేనా. ఈ హోల్ కొట్టిన తర్వాత ఈ హోల్ని కూడా అలాగే ఉంచకూడదు, వైట్ సిమెంట్తో నీట్గా క్లోజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.